వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ కర్రీని చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్ను 1 గంట ముందు నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇలా టమోటా గ్రేవీని నేను టమోటాలు, తెల్లగడ్డలు, తెల్లవాయలు, అల్లము వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి. కొంచెం ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని ఇలా వేసి వేయించుకోవాలి. ఇలా టమోటా పేస్టులోనే నేను తెల్లవాయలు, అల్లము ముక్కలు వేసి కూడా పేస్ట్ చేసి పెట్టున్నానండి. ఈ పేస్టునంతా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కూరకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోండి. మనం ఎంత చేసుకుంటున్నామో దానికి తగినంతగా ఉప్పు కారాలు వేసుకోండి. తర్వాత బాగా వేయించుకోండి. అది వేగిన తర్వాత ధనియాల పొడి వేసి కలపాలండి. చూడండి, మసాలా వేగుతున్నప్పుడే కొంచెం ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసుకోండి. ఇలా బాగా పేస్ట్ని వేయించుకుంటే పచ్చివాసన ఉండదండి, కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉన్న మిల్ మేకర్ని తీసుకొని వీటిలోకి వేయాలి. ఈ గ్రేవీలోకి వాటర్ని అంతా పిండేసి వేసుకోవాలండి మిల్ మేకరు. అలా అంతా పిండేసి వాటర్ అంతా వేసుకొని ఈ మసాలా అంతా మిక్స్ చేసి పెట్టాలి. ఇలా బాగా మసాలాలో కొంచెం కలుపుకుంటే మిల్ మేకర్కి కూడా మసాలా బాగా ముక్కలకు పడుతుందండి. అలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేయాలండి. ఎందుకంటే పెరుగు వేస్తే మనము వేసిన మసాలాలంతా బాగా చాలా ఘాటుగా ఉండకుండా మసాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇలా పెరుగు వేసి మొత్తం మిక్స్ చేసుకొని పెట్టాల. ఇలా పెరుగు వేసినప్పుడు కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే పెరుగు వేడి చేసినప్పుడు విరుగుతుంది కాబట్టి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇలా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి.